Hi students, today lesson 9th class Social Studies Climate శీతోష్ణ స్థితిలోని క్విజ్కి సంబంధించిన పార్ట్ 4. మార్చి నెలలో దక్కన్ పీఠభూమిలో నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత 28 డిగ్రీల సెల్సియస్, 38 డిగ్రీల సెల్సియస్, 22 డిగ్రీల సెల్సియస్, 32 డిగ్రీల సెల్సియస్. ఆన్సర్ 38 డిగ్రీల సెల్సియస్. ఏప్రిల్లో గుజరాత్, మధ్యప్రదేశ్లలో ఉష్ణోగ్రతలు దాదాపు ఈ విధంగా ఉంటాయి: 40 డిగ్రీల సెల్సియస్, 42 డిగ్రీల సెల్సియస్, 44 డిగ్రీల సెల్సియస్, 46 డిగ్రీల సెల్సియస్. ఆన్సర్ 42 డిగ్రీల సెల్సియస్. మే నెలలో దేశ వాయువ్య ప్రాంత సాధారణ ఉష్ణోగ్రత ఈ విధంగా ఉంటుంది: 25 డిగ్రీల సెల్సియస్, 35 డిగ్రీల సెల్సియస్, 38 డిగ్రీల సెల్సియస్, 45 డిగ్రీల సెల్సియస్. ఆన్సర్ 45 డిగ్రీల సెల్సియస్. మే చివరి నాటికి సుదీర్ఘ అల్పపీడనం అభివృద్ధి చెందే ప్రాంతాలు: థార్ ఎడారి, పాట్నా, ఛోటా నాగపూర్, పై ప్రాంతాలు అన్నీ. ఆన్సర్ పై ప్రాంతాలు అన్నీ సుదీర్ఘ అల్పపీడనం అభివృద్ధి చెందే ప్రాంతాలే. కాలా బైశాఖి తుఫానులు వీచే రాష్ట్రం: కాశ్మీర్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్. ఆన్సర్ పశ్చిమ బెంగాల్. కాలా బైశాఖీలు అనే తుఫాన్లను పశ్చిమ బెంగాల్లో పిలుస్తారు. మామిడి జల్లులు వీచే రాష్ట్రాలు: కేరళ, తమిళనాడు, కేరళ, కర్ణాటక, పంజాబ్, హర్యానా, అస్సాం, మేఘాలయ. ఆన్సర్ కేరళ, కర్ణాటక. నైరుతి ఋతుపవనాల వేగం గంటకు ఎన్ని కిలోమీటర్లు? 10 కిలోమీటర్లు, 20 కిలోమీటర్లు, 30 కిలోమీటర్లు, 40 కిలోమీటర్లు. ఆన్సర్ 30 కిలోమీటర్లు. క్రింది వానిలో నైరుతి ఋతుపవనాల వర్షఛాయా ప్రాంతంలో గల ప్రాంతాలు: దక్కన్ పీఠభూమి, మధ్యప్రదేశ్, పై రెండు, ఖాసీ కొండలు. ఆన్సర్ సి, పై రెండు. దక్కన్ పీఠభూమి, మధ్యప్రదేశ్ కూడా నైరుతి ఋతుపవనాల వర్షఛాయా ప్రాంతంలో ఉన్న ప్రాంతాలు. ఋతుపవనాలు ఉత్తర మైదానాల నుండి నిష్క్రమించిన నెల: ఆగస్టు ప్రారంభం, సెప్టెంబర్ ప్రారంభం, అక్టోబర్ ప్రారంభం, నవంబర్ ప్రారంభం. ఆన్సర్ అక్టోబర్ ప్రారంభం నుండే ఋతుపవనాలు ఉత్తర మైదానాల నుండి నిష్క్రమిస్తాయి. శుష్క వర్షాకాలం నుండి అనార్ద్ర శీతాకాల పరిస్థితులకు పరివర్తన చెందే సంధికాలం: ఆగస్ట్ సెప్టెంబర్, సెప్టెంబర్ టు అక్టోబర్, అక్టోబర్ టు నవంబర్, నవంబర్ టు డిసెంబర్. ఆన్సర్ అక్టోబర్ టు నవంబర్. భూమిపై అత్యంత తేమతో కూడిన ప్రదేశం: పూణే, నాగపూర్, కోల్కతా, మాసిన్రామ్. ఆన్సర్ మాసిన్రామ్. గుహ నేల పైభాగం నుండి పైకి పెరిగే సున్నపురాయిని ఏమంటారు? స్టాలగ్మైట్, స్టాలగ్టైట్, కోలం, శిల. ఆన్సర్ స్టాలగ్మైట్.
గుహ పైకప్పు నుండి క్రిందికి పెరిగే సున్నపు రాయిని ఏమంటారు? స్టాలక్మైట్, స్టాలక్టైట్, కోలం, శిల. ఆన్సర్ స్టాలక్టైట్. అక్టోబర్ 2వ భాగంలో ఉత్తర భారతదేశంలో ఉష్ణమాపకంలో పాదరస మట్టం వేగంగా తగ్గడం ప్రారంభమవుతుంది. దీనిని ఈ విధంగా పిలుస్తారు: అక్టోబర్ వేడిమి, అక్టోబర్ హీట్, అక్టోబర్ సాంద్రత. ఏ మరియు బీలు. ఆన్సర్ ఏ మరియు బీలు. అక్టోబర్ వేడిమి లేదా అక్టోబర్ హీట్ అంటారు. ఉష్ణమండల తుఫానుల బారిన పడుతున్న డెల్టా ప్రాంతాలు ఏవి? గోదావరి, కృష్ణా ప్రాంతం, కావేరీ ప్రాంతం, పైవన్నీ. ఆన్సర్ పైవన్నీ. ఉష్ణమండల తుఫానుల బారిన పడుతున్న డెల్టా ప్రాంతాలు గోదావరి డెల్టా, కృష్ణా డెల్టా, కావేరీ డెల్టా కూడా. తిరోగమన ఋతుపవనాల వలన అధిక వర్షపాతం పొందే తీర ప్రాంతం ఏది? ఉత్కల్ తీరం, సర్కార్ తీరం, కోరమండల్ తీరం, మలబార్ తీరం. ఆన్సర్ కోరమండల్ తీరం తిరోగమన ఋతుపవనాల వలన అధిక వర్షపాతం పొందే ప్రాంతం. జమ్మూ కాశ్మీర్లోని లేహ్ ప్రాంతం తక్కువ వర్షపాతం నమోదవుతున్న 1వ ప్రాంతం, 2వ ప్రాంతం, 3వ ప్రాంతం, 4వ ప్రాంతం. ఆన్సర్ 3వ ప్రాంతం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.